నేను చదువుకునే రోజుల్లో మా మాస్టారు వచ్చిన పేషెంట్‌ని "నాలుక చూపించమ్మా" అని అనేవారు. దాంతో పాటు ఈయన కూడా అంటూ ఉండేవారు. మామూలుగా చూపించమంటే చూపిస్తారు కదా! ఈయనెందుకు అస్తమానం నేను కూడా నాలుక చూపించడం అని అనుకునేవాడిని. కానీ తర్వాత ప్రాక్టీస్‌కొచ్చిన తర్వాత నాలుక చూపించమ్మా అంటే కొంతమంది మొహాట పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. కొంతమంది టవల్ తీసుకొని తుడిచేసి చూపిస్తూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోతా ఉంటది. సో, మేము గూడా ఇప్పుడు "నాలుక చూపించమ్మా" ఆ! అంటూ ఉంటాం. అలవాటయిపోయింది. ఇప్పుడు నాలుక మీద పాపిల్లా అంటే బొడిపులు లాంటివి ఉంటాయి. అవి టేస్ట్ బడ్స్ అనమాట. సో, ఈ నాలుక ఎందుకు తెల్లగా ఉంటుందంటే, మనం పాలు ప్రొడక్ట్స్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, మనకి ఇక్కడ డైజెషన్ నోటి దగ్గర నుంచి మొదలైపోద్ది. ఈ నోట్లో ఉన్న ఎంజైమ్స్ వాటిని డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కొన్ని మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఈ పాపిల్లాలు ఉన్నాయి కదా! ఈ బొడుపులు, ఆ బొడుపుల మధ్యలో ఉండిపోయి ఈ ఫుడ్ డెబ్రి, పాడైపోయిన కణాలు, అంతకుముందున్నవి ఇవన్నీ కలిపి తెల్లగా పేరుకుపోయినట్టుగా ఉంటదనమాట. తెల్లగా అయిపోయినట్టు. సో, పిండి పదార్థాలు ఎక్కువ అవ్వడం వల్ల కూడా అలా వస్తాయన్నమాట. డీహైడ్రేషన్ నీరు సరిగ్గా తీసుకోవట్లేదనుకోండి, అప్పుడు కూడా నాలుక తడారిపోయి కొంచెం నెమ్మదిగా డ్రై అయిపోయి తెల్లగా అవుతా ఉంటది. ముక్కుతో ఊపిరి తీసుకొని వదలడం మానేసి నోటితో ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటారు కొంతమంది. అప్పుడు కూడా డ్రై అయిపోయి నెమ్మదిగా అది కొంచెం ఎండిపోయినట్టు లేకపోతే నెమ్మదిగా పౌడరీగా అటు సెల్ డెబ్రీ అవన్నీ పాడైపోయిన కణాలన్నీ పాపిల్లల మధ్యలో ఉంటాయి కదా! వాటి వల్ల తెల్లగా ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్‌లో కూడా తెల్లగా ఉంటుంది. అలాగే టైఫాయిడ్‌లో కూడా ఫర్ లాగా అనమాట. నాలుక మీద ఫర్ లాగా ఉంటుంది. జ్వరం ఉంటే నాలుక తెల్లగా ఉంది. ఇప్పుడు టైఫాయిడ్ లాగా గుర్తించవచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ లోపం ఉన్నప్పుడు దాంట్లో క్యాండిడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయన్నమాట. అప్పుడు కూడా తెల్లగా ఉంటుంది. కొన్ని మెడికేషన్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు కూడా కొంచెం సెల్ డెబ్రీ ఇవన్నీ కలిపి తెల్లగా వస్తుంది. B12 డెఫిషియన్సీ ఇలాంటి వాటిల్లో కూడా ఇమ్యూనిటీ సరిగ్గా లేనప్పుడు కూడా ఇలా మనం కొంచెం తెల్లగా కనిపిస్తాం. పౌడరీగా ఉండి కోటింగ్ లా ఉంటుంది. దీనికి రెమెడీ ఏంటి? నోస్ బ్రీతింగ్ మంచిది. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం. ఫైబర్ ఉండేలా తీసుకోవడం. ఎక్కువ ఫైబర్ కాకుండా. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కొంచెం తగ్గించుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోండి. పాలు ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాలుక మీద కొంచెం పొరలా ఉంటాయన్నమాట. ఓరల్ హైజీన్ కొంచెం క్లీన్ చేసుకోవడం. రెగ్యులర్‌గా పొద్దున్న, సాయంత్రం. గట్టిగా బర్రమని పీకేయకుండా ఎంత గట్టిగా చేసినా కూడా మళ్ళీ కాసేపు నాకు పాలో, ఇంకో ఫుడ్డో ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సెల్ డెబ్రీలు అవన్నీ దాని మీద అంటుకుంటాయి. అలా కాకుండా మామూలుగా క్లీన్, సాఫ్ట్‌గా మనకున్న పైన కోటింగ్ కొంచెం పోవడానికి మాత్రమే కదా! క్లీన్ అవ్వడానికే కదా! అలా చేసుకుంటే మంచిది. మనం మరీ అతిగా ఉంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుందన్నమాట. అవి కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. బై.